వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇన్ an experiment 17 grams of ice is used to bring down the temperature of 40 grams of water at 34 degrees Celsius to its freezing temperature. ఇక్కడ మనం 17 grams ice ని యూజ్ చేసాం. ఇక్కడ నేను డేటా రాస్తాను చూడండి. ఐస్ మాస్ 17 grams యూజ్ చేసాం. ఓకే, యూజ్ చేసి మనం ఏం చేసామంటే వాటర్ని, ఎంత వాటరు 40 grams వాటర్, దీన్ని మాస్ 1 అంతా, దీన్ని మాస్ 2 అందాం, M2. 40 grams యొక్క 40 grams ఉండే వాటర్, దాని టెంపరేచర్ ఎంత ఉంది? ఇనీషియల్ టెంపరేచర్, దాని ఇనీషియల్ టెంపరేచర్ వచ్చి 34 డిగ్రీ సెల్సియస్ నుంచి ఫ్రీజింగ్ పాయింట్, ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే ఇది ఫైనల్ టెంపరేచర్ కింద లెక్క. ఫైనల్ టెంపరేచర్ T 0 డిగ్రీ సెల్సియస్ చేసినట్టు, ఇది ఫైనల్ టెంపరేచర్. క్లియర్? ఈ ఐస్ యాడ్ చేయడం వల్ల ఈ వాటర్ యొక్క టెంపరేచర్ 34 డిగ్రీ సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్కి వస్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఇంకోటి ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అంటే సి ఆఫ్ వాటర్ ఇవ్వడం జరిగింది. ఎంత? 4.2 జౌల్ పర్ గ్రామ్ కెల్విన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటే ఎల్ ఆఫ్ ఐస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. అండ్ దాంతోపాటు స్టేట్ వన్ ఇంపార్టెంట్ అజంప్షన్ మేడ్ ఇన్ ది అబౌవ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మనం ఒక ఎగ్జంప్షన్ తీసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటి అని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. రైట్? ఇప్పుడు మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐస్ అనేది ఈ వాటర్గా కన్వర్ట్ అయింది. రైట్? సో ఇక్కడ ఐస్ అనేది ఏమైనట్టు? ఈ ఐస్ అనేది హీట్ ని గెయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ హీట్ గెయిన్డ్ బై ఐస్. హీట్ గెయిన్డ్ ఎవరి వల్ల గెయిన్ అయింది? ఐస్ ద్వారా. ఇక్కడ 34 0 అయిపోయింది అంటే హీట్ లాస్ట్ బై వాటర్. దీన్నే క్యాలరీమెట్రీ ప్రిన్సిపల్ అంటాం. నిజానికి మనం తీసుకునే ఎగ్జంప్షన్ కూడా అదే. ఎగ్జంప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఎంతైతే ఐస్ అనేది హీట్ గెయిన్ చేసిందో వాటర్ అంత సమానమైన హీట్ నే లూజ్ అవుతుంది. ఇది మరి రివర్స్ ఆలోచించండి. ఎంతైతే వాటర్ ఇక్కడ ఈ హీట్ అనేది లూజ్ అవుతుందో, కోల్పోతుందో, అదే హీట్ ఐస్ గెయిన్ చేస్తుంది. అంటే దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ హీట్. అదే ఇక్కడ ఎగ్జంప్షన్ రాస్తాను. నో లాస్ ఆఫ్ హీట్. ఎక్కడ కూడా హీట్ అనేది ఎక్కడ కూడా మనకి లాస్ అవ్వలేదు. ఇది ఎగ్జంప్షన్. ఎండింగ్ లో రాయాల్సింది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జంప్షన్. ఓకే, మన ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. హీట్ గెయిన్డ్ బై ఐస్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఐస్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 0 డిగ్రీ సెల్సియస్. ఫైనల్ టెంపరేచర్ ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. అంటే టెంపరేచర్ చేంజ్ లేదు. టెంపరేచర్ చేంజ్ లేనప్పుడు మనకి ఇక్కడ హీట్ గెయిన్ ఎంత అవుతుంది? టెంపరేచర్ చేంజ్ లేనప్పుడు హీట్ గెయిన్ ఎంత అవుతుంది? Q1 అనుకుంటే M ఇంటూ L అవుతుంది. ఓకే, హీట్ గెయిన్డ్ బై ఐస్. మరి హీట్ లాస్ట్ బై వాటర్ ఎంత అవుతుంది? ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఉంది అంటే డెల్టా T ఉంది, టెంపరేచర్ చేంజ్ ఉంది. అంటే ఇది MC డెల్టా T అవుతుంది. దీన్ని Q2 అందాం. ఈ హీట్ అంతా MC డెల్టా T అవుతుంది. ఇక్కడ M అంటే M1, ఇక్కడ M అంటే M2. క్లియర్? ఈ రెండు ఈక్వల్ అవుతాయి బై ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. అదే మనం తీసుకునే ఎగ్జంప్షన్ ఇక్కడ. సో బై ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ ఏంటి రాద్దాం? హీట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు హీట్ లాస్ట్. అంటే M1 ఇంటూ L ఈక్వల్ టు M2 C డెల్టా T. వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. M1 అంటే 17, L మనం ఫైండ్ అవుట్ చేయాలి. M2 ఈజ్ 40, C అంటే 4.2, డెల్టా T టెంపరేచర్ డిఫరెన్స్ 34 - 0 అంటే 34.
క్లియర్? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీన్ని. 17 అటు పంపించేద్దాం. L ఈక్వల్ టు ఈ 40లో ఈ 10తో దీన్ని మల్టిప్లై చేసి ఈ పాయింట్ రిమూవ్ అయిపోతుంది, 42 అవుతుంది. 4 into 42 into this 34 by this 17. 17 2 times క్యాన్సిల్ చేస్తుంది. 2 4s are 8 అంటే 42 into 8 అంటే 8 2s are 16, ఇంకా 1 క్యారీ ఫార్వర్డ్, 32 plus 1 33. సో స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ దీని యూనిట్స్ ఏంటి అంటే జౌల్ పర్ గ్రామ్ లేదా J into G ఇన్వర్స్. Therefore, the specific latent heat of ice, that is L, is 336 joule per gram. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.